హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పార్ట్ 38 స్పృష్టి ప్రక్రియలు యోగ ప్రక్రియలు. జనమేజయ, ఇప్పుడు మళ్ళీ కొన్ని స్పృష్టి విశేషాలను చెప్పి ఆ పైన మళ్ళీ యోగ విషయాలను నీకు బోధిస్తాను. మున్ముందుగా భూమి మీద పర్వతాలు ఉద్భవించిన విధానాన్ని చెబుతాను. స్పృష్టి ప్రారంభంలో సూర్యుడు బహు తీవ్రంగా ప్రకాశిస్తున్న రోజులలో ఆ కిరణాల వేడికి భూమిలో కొన్ని పగుళ్ళు ఏర్పడి వాటిలో నుంచి సూర్యకిరణాల ప్రభావం వల్లనే పర్వతాలు ఆవిర్భవించాయి. పర్వలు కలిగినవి కనుక వాటికి పర్వతాలు అనే పేరు వచ్చింది. పర్వలు అంటే కణుపులు. అలాంటి పర్వతాలలో మైనాక పర్వతం మొట్టమొదటిది. దీనిలోని కణుపులు అంటే చింతామణి, కామధేనువు, కల్పవృక్షము మొదలైన అపూర్వ వస్తువులే. ఇవన్నీ ప్రజలకు కోరిన కోర్కెలు తీర్చే దివ్య పదార్థాలని నీకు తెలుసు కదా. ఇటువంటివన్నీ ఆ మైనాక పర్వతం మీద ఉండేవి. ఆ పర్వతాలు చలనం లేకుండా ఉంటాయి కనుక వాటికి అచలములు అని కూడా పేరు. ఈ మైనాక పర్వతం యొక్క శిఖరం మీద సువిశాల ప్రదేశంలో ఒక దివ్య పురుషుడు నివసిస్తూ ఉంటాడు. ఈ పురుషుణ్ణి సాక్షాత్తుగా పరమాత్మయే సృష్టి చేశాడు. ఆ పరమాత్మ యొక్క శిరోభాగంలో వేదాల సారాంశం అంతా జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ జ్యోతిస్సే ఈ పురుషుడిగా రూపాంతరం చెందాడు. ఈ పురుషుడి ముఖంలో నుంచి అనేక మంది వేదవేత్తలతో కలిసి ఉన్న చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. ఈ బ్రహ్మ మహా తేజశాలి, సమస్త వేదాలను హృదయంలో ధరించిన మహాప్రజ్ఞాశాలి. ఇంతకు నేను చెప్పిన మహాపురుషుడు ఎవరంటే పూర్వం నీటిలో మునిగిపోతున్న భూదేవిని వరాహ రూపంతో పైకి ఎత్తి ఉద్ధరించిన మహనీయుడే. ఆనాడు భూదేవిని పైకెత్తిన తర్వాత అంతర్ధానమైపోయిన ఆ మహనీయుడే ఇప్పుడు ఈ మహాపురుషుడిగాను అతని ముఖంలో నుంచి ఆవిర్భవించిన బ్రహ్మదేవుడిగాను రూపాంతరం చెంది దేవతలకు దర్శనం అనుగ్రహిస్తున్నాడు. ఆ వరాహస్వామి భూమిని ఉద్ధరించే సమయంలో మరొక దివ్య కార్యం చేసి ఉన్నాడు. అదేమిటంటే నీళ్లలో దాగి ఉన్న మేరు పర్వతాన్ని ఆయన తన ముందు కాళ్ళతో పట్టుకొని ఉన్నతోన్నతంగా పైకెత్తాడు. ఈ మేరు పర్వత శిఖరమే బ్రహ్మలోకంగా మారింది. పర్వత శిఖరం అంటే చిన్నదనుకుంటున్నావేమో. దాని ఎత్తు 1,00,000 మీద 100 యోజనాలు. దాని వైశాల్యం అందుకు 4 రెట్లు. 4 లక్షల మీద 4 యోజనాలు. ఆ మేరు పర్వతానికి 4 ప్రక్కల 4 పెద్ద పెద్ద శిలలున్నాయి. వీటి వైశాల్యం ఒక్కొక్కటి 100 యోజనాలు. వీటితో కలుపుకొని మేరు పర్వతం మొత్తం యొక్క కొలత ఎంత అంటే ఆ కొలతలు దేవతలకు కూడా అందవు. అయినా దివ్య జ్ఞాన సంపన్నులైన మహర్షులు ఆ పర్వత వైశాల్యం కోటి యోజనాల పైమాటే అన్నారు. ఈ మేరు పర్వతాన్ని కేంద్ర స్థానంగా చేసుకుని నారాయణ భగవానుడు మరుద్గణాలను, దేవేంద్రుణ్ణి, ఏకాదశ రుద్రులను, అష్టవసువులను, బ్రహ్మదేవుణ్ణి, తన తపోబలంతో బ్రహ్మత్వాన్ని పొందిన ఇతర మహర్షులను, భూదేవిని, భూమి మీద రాజులను కూడా రక్షిస్తూ ఉంటాడు. ఆ నారాయణుడు బ్రహ్మదేవుడికి ఆ పదవి ఎందుకు ఇచ్చాడంటే పూర్వకల్పంలోని ఆ జీవి యొక్క తపోమహిమను, నియమనిష్టలను, సత్యవ్రత దీక్షను, వ్రత తత్పరతను, తన మీద భక్తి విశేషాన్ని, బ్రహ్మజ్ఞాన తీవ్రతను, ఇలాంటి వాటన్నిటినీ పరిశీలించి వీటన్నింటిలోనూ ఉత్తమోత్తుడు గనుకని ఆ జీవికి బ్రహ్మ పదవిని ఇచ్చాడు. ఇటువంటి ఈ బ్రహ్మదేవుడి యొక్క పగటి సమయంలో అధోలోకో, మధ్యలోక, ఊర్ధ్వలోకాలనే ముల్లోకాలను స్పృష్టిని పొందుతూ ఉంటాయి. అంతేగాక అవ్యక్త పరమాత్మ కూడా ఆ సృష్టి సమయంలో వివిధ ఉపాధులలో ఉండే జీవుల స్వరూపంగా వ్యక్తమవుతూ ఉంటాడు. అంటే ఆ అద్వితీయ పరమాత్మే నానావిధ జీవ రూపాలను పొందుతూ ఉంటాడు. ఇలాంటి జీవులు వేదోక్తాలైన సత్కర్మలను నిష్కల్మషంగా, నిష్కామంగా ఆచరించినప్పుడు మళ్ళీ తమ యొక్క పరమాత్మ స్థితిని అందుకుంటూ ఉంటారు. ఇలాంటి జీవులతో నిండిన ముల్లోకాలను కలుపుకుంటే అది పరమాత్మలో ఒక చిన్న అనువంత భాగం అవుతుంది. ఈ విషయాన్నే వేదమాత పాదోస్య విశ్వభూతాని అనే వాక్యంలో చెప్పింది. మీరు నిష్కామ కర్మలే చెయ్యాలి అని గట్టిగా చెబుతున్నారు. వేదంలో యజ్ఞ యాగాది రూపమైన సకామ కర్మలు చాలా చెప్పబడి ఉన్నాయి కదా, వాటిని ఆచరించమని వేదమే బోధిస్తుంది కదా అని అడుగుతావేమో. వేదంలో అటువంటి సకామ కర్మలు ఉన్నమాట నిజమే. ఆ క్రతువులన్నీ మిత్ర, ఇంద్ర, వరుణ ఇత్యాది దేవతలను ఉద్దేశించి ఆయా దివ్య లోకాల సాధన కోసం చేయబడుతూ ఉంటాయి.
ఆ క్రతువులు చేసిన వారికి ఆ ఫలితాలు వచ్చే మాట కూడా నిజమే. కానీ పరబ్రహ్మ ప్రాప్తితో పోల్చి చూసుకుంటే ఈ దివ్య లోకాలన్నీ కూడా తుచ్చాతి తుచ్చమైనవి కనుక తెలివిగలవారు వాటి మీద దృష్టి పెట్టరాదు. పరమాత్మ భావాన్ని అందుకునే ప్రయత్నమే చేయాలి. అది మాత్రం సకామ కర్మలతో అందనే అందదు. ఆ పరమపదం కావాలనుకునేవారు నిష్కామ కర్మలు మాత్రమే చేసి తీరాలి. అలా అయితే అసలు ఈ సకామ కర్మలను గురించి వేదం ఎందుకు చెప్పాలండి అని అడుగుతావేమో. దానికి బ్రహ్మదేవుడి యొక్క సృష్టి విస్తరణ సంకల్పమే మూల కారణం. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభ దినాలలో జీవుల తత్వాన్ని పరిశీలించాడు. ప్రతి జీవిలోనూ ఒక బహిరంగ స్థూల శరీరము, దానిలో ఒక అదృశ్యమైన మనశ్శరీరము కలిసి ఉంటాయి. అంటే స్థూల శరీర సూక్ష్మ శరీరాలు రెండూ కలిస్తేనే ఒక జీవిగా ఏర్పడతాడు. పైకి ఇలా కనిపిస్తుంది కానీ నిజానికి ఈ రెండు భాగాలు కూడా బుద్ధి అనబడే ఒకానొక సూక్ష్మతత్వంలో నుంచి పైకి ఆవిష్కృతాలు అవుతున్నాయి. అందుకనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన బుద్ధిని రెండు భాగాలు చేసి ఆ భాగాలకు స్త్రీ పురుష స్వరూపాలను కల్పించాడు. ఆ రూపాలకు దాంపత్య సంబంధాన్ని కూడా నిర్మించాడు. ఆ దాంపత్య విధానం ద్వారా ఆయన మరీచి కశ్యపాది ప్రజాపతులను ప్రోత్సహించి సృష్టి విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించాడు. అందులో భాగంగానే ఆయా దంపతులకు భోగ్య పదార్థాలను అందించవలసిన అవసరం ఏర్పడింది. వాటి కోసమే యజ్ఞ యాగ పూజా వ్రతాది రూపమైన సకామ కర్మలన్నింటినీ వేదమాత చెప్పవలసి వచ్చింది. అందువల్లనే ఈ కామకర్మల యొక్క ప్రయోజనం పరిమితమయ్యా. వీటి వెంట పడకుండా నిష్కామ కర్మల ద్వారా పరమాత్మను ఆరాధించి ముక్తిని అందుకోండయ్యా అని మేము మీకు బోధిస్తున్నాము. కామ్య కర్మ మార్గాన్ని పరిత్యజించి నివృత్తి మార్గాన్ని స్వీకరించి సన్యాస విధానాన్ని అవలంబించి మోక్షాన్ని అందుకోవాలని కోరిక ఉన్న సత్పురుషులు జ్ఞాన స్వరూపుడైన పరమాత్మను మాత్రమే ఉపాసించాలి. ఆ పరమాత్మ జలధార స్వరూపంతో ఊర్ధ్వలోకాల నుంచి క్రింది లోకాలకు ప్రవహించాడు. ఆ ప్రవాహంలో నుంచి ఉమాదేవి సహితుడైన మహేశ్వరుడు ఆవిర్భవించాడు. ఆయనతో పాటు ఓషాధిపతి అయిన సోముడు కూడా ఆవిర్భవించాడు. పైనుంచి ప్రవహిస్తున్న జలాధార మహేశ్వరుడి శిరస్సుపై పడి ఆయనను మహేశ్వర పదవిలో అభిషేకం చేసింది. అలా అభిషేకం చేయడంలో ఆ జల ప్రవాహం నినందించింది, అంటే శబ్దం చేసింది. నినందించింది కనుక ఆ ప్రవాహానికి నది అని పేరు వచ్చింది. ఆ నది బ్రహ్మలోకం నుంచి మహావేగంతో క్రిందికి దుముకుతూ భూమి దగ్గరకు చేరి అక్కడ ఉన్న పర్వతాలను వేల ముక్కలుగా చీల్చుకుంటూ భూమి మీదికి ప్రవహించింది. అలా బ్రహ్మలోకం నుంచి భూలోకం దాకా ప్రవహించడం వల్ల ఆ నదికి గంగా నది అనే పేరు వచ్చింది. గంగా అంటే భూమికి చేరినది అని అర్థం. ఆ గంగా నది 7 పాయలుగా భూమి మీద ప్రవహించింది. ఆ తర్వాత గంగా వేల రూపాలు చీలి వేల నదులుగా మారి భూమి మీద ప్రవహించింది. మూల జలాధారలో నుంచి పూర్వం ఉద్భవించిన సోముడు ఈ నది జలధారాల ద్వారా వివిధ ప్రాంతాలలో వివిధ ఔషధీ వృక్షాలను మోలిపింపచేసి తనే ఆకాశంలో చంద్ర రూపంలో ప్రకాశిస్తూ తన అమృత కిరణాల ద్వారా ఆ సస్యజాతి మొత్తాన్ని పోషిస్తున్నాడు. అలాగే ఆ సోముడు తన ఊర్ధ్వ కిరణాల ద్వారా పైనున్న స్వర్గలోకానికి కూడా పుష్టిని కలిగిస్తున్నాడు. ఆ గంగా చంద్రుల ప్రభావం వలన సస్యజాతులు మాత్రమే కాక ఇతర జీవజాతులు కూడా భూమి మీద వృద్ధి చెందుతున్నాయి. వాటిలో మనస్సు ప్రధానంగా గల మానవుల యొక్క క్రియా విశేషాలు కూడా గంగా సోముల ప్రభావం వల్లనే వృద్ధి పొందుతూ ఉంటాయి. ఎందుకంటే మానవులు తినే ఆహారం ద్వారానే కదా వారి బుద్ధి వికాసం గాని క్రియా వికాసం గాని సంభవించేది. ఆ బ్రహ్మదేవుడి యొక్క 4 ముఖాలలో నుంచి అక్షరమయమైన విద్య అనగా వేదరాశి బయటకి ప్రవహించింది. అదే లోకానికి సత్యాసత్యాలను ధర్మాధర్మాలను ఇతర జ్ఞాన రహస్యాలను ఉపదేశించే గురువు అవుతున్నది. ఆ బ్రహ్మదేవుడిలో పవిత్రమైన జ్ఞాన శక్తి యజ్ఞంగా రూపొందింది. సనాతనమైన ఆ యజ్ఞానికి బ్రహ్మ, ఉద్గాత, హోత, అధ్వర్యుడు అనే 4 ప్రధాన అంగాలు ఏర్పడ్డాయి. అటువంటి ఆ యజ్ఞానికి లోక పితామహుడైన ఆ బ్రహ్మయే అధిపతిగా ప్రతిష్ఠించబడ్డాడు.
బ్రహ్మముఖాలలో నుంచి ఆవిర్భవించిన వేదమే మానవ జాతికి ధర్మాన్ని బోధిస్తోంది. ఆ ధర్మం 4 పాదాలతో ఈ లోకాన్ని ధరిస్తోంది. ఆ పాదాలే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాలు అనే 4 ఆశ్రమాలు. ఈ 4 ఆశ్రమాలు వేదోక్త విధానంగా ఆచరింపబడినట్లయితే మానవులకు స్వర్గమోక్షాలు రెండూ సులభంగా లభిస్తాయి. సోమదేవుడే మానవులలో మనోరూపాన్ని పొందుతున్నాడు. ఇలాంటి ఈ మనస్సు న్యాయాన్ని, ధర్మాన్ని ఆశ్రయించినప్పుడు వేదాలు ఆచరణ రూపాన్ని పొంది మానవ లోకంలో శాశ్వతమైన సుస్థితిని అందుకుంటాయి. అది ఎలాగంటే, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవారు వేదాధ్యయనం చేయటం ద్వారా వేదాలు వృద్ధి పొందుతాయి. గృహస్థమంలో ఉన్నవారు తమకు విహితమైన దేవయజ్ఞ, పితృయజ్ఞాదులను చేయటం ద్వారా మేరు శిఖరం మీద ఉన్న దేవతలు, పితృదేవతలు, ఋషులు కూడా తృప్తి పొందుతారు. జనమేజయ, నువ్వు నీ మనస్సు ద్వారా ఆ మేరు శిఖరాన్ని దర్శించేందుకు ప్రయత్నం చెయ్యి. అదే బ్రహ్మలోకం. దాన్ని పొందేందుకు ప్రయత్నం చెయ్యి. అందుకునేందుకు మహర్షులు తీవ్రమైన యోగ సాధన చేస్తూ ఉంటారు. దానికోసం వారు సిద్ధాసనంలో కూర్చుంటారు. సిద్ధాసనం అంటే నేల మీద కూర్చొని ఒక కాలి మడమను లింగ ప్రదేశం క్రింద, మరొక కాలి మడమను లింగ ప్రదేశం మీద బిగబట్టి, వెన్నుముకను మెడను నిలువుగా నిలబెట్టి, ఛాతిని కొంచెం ముందుకు వంచి, పలు వరసలను కొంచెం దూరంగా అనగా ఒకదానికి ఒకటి తగలకుండా నిలబెట్టి, అరచేతులను నాభి ప్రదేశం దగ్గర ఒకదాని మీద ఒకటిగా పెట్టి, ఇంద్రియాలను లోపలికి ఆకర్షించి, మూర్ధ స్థానంలో పరబ్రహ్మను స్థాపించి యోగధారణ చేస్తూ ఉండాలి. పూర్వం బ్రహ్మదేవుడు కూడా సర్వలోక సృష్టి చేయడం కోసం ఇలాంటి యోగాధారణ చేశాడు. ఆ యోగ బలం వల్లనే ఆయన విశ్వవ్యాప్తమైన సృష్టి చేయగలిగాడు. ఈ బ్రహ్మదేవుడి యొక్క ఉత్పత్తి కూడా యోగాధారణ ద్వారానే జరిగింది. అది ఎలాగంటే, తేజోమూర్తి అయిన శ్రీ మహావిష్ణువు తన ఇంద్రియాలన్నింటినీ యోగ బలం చేత ఉపసంహరించి బింబలంలో నుంచి ప్రతిబింబం ఉదయించినట్లుగా తనలో నుంచి తనే 2వ తేజో రూపంగా బయటికి వచ్చాడు. ఆ వచ్చిన తేజో రూపమే బ్రహ్మదేవుడై ఆకాశంలో చంద్రుడిలాగా ప్రకాశించాడు. ఆది తేజోమూర్తి అయిన మహావిష్ణువు ఆకాశంలో సూర్యమండలం లాగా ప్రకాశించాడు. ఈ మహావిష్ణువే సృష్టిలో విభిన్న వ్యవహారాల నిర్వహణ కోసం జీవాత్మ రూపంతోనూ పరమాత్మ రూపంతోనూ 2 విధాలా తనే ఉంటాడు. ఇటువంటి ఈ మహావిష్ణువు ప్రతి మానవుడికి భ్రూమధ్య స్థానంలో తేజో రూపంలో ప్రకాశిస్తూనే ఉంటాడు. కానీ ఇంద్రియ పరవశుడై మూఢాత్ముడై ఉన్న మానవుడు తనలోనే ప్రకాశిస్తున్న ఈ ప్రత్యక్ష పరబ్రహ్మను అందుకోలేడు. ఈ భ్రూమధ్య జ్యోతిని అందుకోవాలంటే మానవుడు ప్రాణాయామ పూర్వకంగా యోగ సాధన చేయాలి. ముక్కు రంధ్రాలను అనుసంధానమై ఉండే ఇడ పింగళ నాడులకు సూర్యచంద్రులు అధిపతులుగా ఉన్నారు. అటువంటి ఆ నాడులలో ప్రసరించే ప్రాణ ప్రవాహానికి చైతన్య జ్యోతిని అనుసంధానం చేయటం నేర్చుకోవాలి. ఈ అభ్యాసం బాగా కుదిరితే ఆ సాధకుడి యొక్క నేత్రాలలో ఒక కాంతి ఉదయిస్తుంది. ఆ కాంతి ద్వారా అతడు తన భ్రూమధ్యంలో ప్రకాశిస్తున్న పరమాత్మ జ్యోతిని దర్శించగలుగుతాడు. ఇటువంటి సిద్ధి రావాలంటే ఆ సాధకుడు ప్రాణాయామ సాధనతో పాటు సత్యవ్రత నిష్టను, స్వాధ్యాయ నిష్టను కూడా సాధించాలి. అవి లేకుండా కేవలం ప్రాణాయామాలు చేస్తే పరమాత్మ దర్శనం లభించదు. స్వాధ్యాయ రూపమైన జ్ఞాననిష్ట, తత్వోన్ముఖమైన సత్యనిష్ట అనేవి 2 లేకుండా యోగ సాధన చేసి ఏవేవో సిద్ధులను సాధించే యోగుల యొక్క యోగశక్తి అంతా కుత్సితమైన ఇంద్రియ సుఖాలను సంపాదించుకునేందుకోసమే ఉపయోగపడి ఆ ప్రయత్నంలో తీవ్రమైన పరహింసను, అధర్మ ప్రవృత్తిని ప్రోత్సహించి చిట్ట చివరికి ఆ వ్యక్తి సర్వనాశనమయ్యేటట్లు చేసి తీరుతుంది. కనుక ఓ జనమేజయ, మోక్షం కావాలనుకునే సాధకుడు తన మనస్సు ఇంద్రియ సుఖాల వైపు, హింస వైపు, అధర్మం వైపు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. అతడు తన మనోమండలంలో ఉన్న విరాట్, హిరణ్య గర్భ, ఈశ్వర రూపాలను అతిక్రమించాలి. అంటే స్థూల సమష్టిలో ఉన్న చైతన్యాన్ని, సూక్ష్మ సమష్టిలో ఉన్న చైతన్యాన్ని, అవిద్యా సమష్టిలో ఉన్న చైతన్యాన్ని కూడా అతిక్రమించి కేవల శుద్ధ చైతన్యాన్ని తన హృదయంలో నింపుకోవాలి. అప్పుడు
అప్పుడే అతడు సమస్త సందేహాలను దాటి సగుణ బ్రహ్మను కూడా దాటి పరిపూర్ణ పరమాత్మ స్థానాన్ని చేరుకుంటాడు. ఇదే విశ్వ తైజస ప్రజ్ఞాతుర్యులు అనబడే 4 జీవాత్మ స్థితి భేదాలను అతిక్రమించిన తుర్యాతీత స్థితి అవుతుంది. ఇదే పరమ పురుష స్థితి, ఇదే బ్రహ్మ చైతన్య స్థితి, ఇదే ఇంద్రియ మనోబుద్ధులకు అందని అవ్యక్త స్థితి, ఇదే నిత్య కూట స్థితి, ఇదే నిర్వికార స్థితి. నిజమైన సాధకుడు దీన్ని అందుకునే కృషి చేయాలి. జనమేజయ, ఇక మళ్ళీ సృష్టి ప్రక్రియలోకి ప్రవేశిస్తాను. నేను ఇందాక వర్ణించిన నారాయణ పరమాత్మ యొక్క నేత్రాల నుంచి ఋగ్వేదము యజుర్వేదము ఆవిర్భవించాయి. జిహ్వాగ్రం నుంచి సామవేదము జన్మించింది. శిరస్సు నుంచి అథర్వణ వేదం ఉదయించింది. ఇలా ఆవిర్భవించిన ఆ 4 వేదాలకు తమ తమ ఆవిర్భావ స్థానాలేమిటో తెలుసుకోవటాన్ని సంస్కృతంలో విందతి అంటారు. ఆ విందతి అనే పదం మీద నుంచే వేదములు అనే పదం ఉద్భవించింది. అంటే వేదాలు తమ జన్మస్థానాలను తెలుసుకోగలిగాయి కనుక వాటికి వేదాలు అనే పేరు ఏర్పడింది అని భావం. అలా జన్మించిన వేదాలు తమ తమ భావనలకు అనుగుణంగా దివ్య స్వరూపుడైన ఆ పరమాత్మను అనేక రూపాలుగా వర్ణించి చెప్పాయి. విశేషించి ఆయనను యజ్ఞ స్వరూపంగా వర్ణించాయి. అందువల్లే అథర్వణ వేదం యజ్ఞ పురుషుడి యొక్క శిరస్సు అయింది. ఋగ్వేదం యజ్ఞ పురుషుడి యొక్క వక్షస్థలము మరియు మెడ అయింది. సామవేదము ఆయన యొక్క హృదయము పక్కటెముకలు అయింది. మిగిలిన శరీర భాగమంతా యజుర్వేదం అయింది. ఈ విధంగా ఈ యజ్ఞ పురుషుడు సూటిగా పరమాత్మ నుంచే రూపాంతరం చెందాడు. ఇదే యజ్ఞ పురుషుడి యొక్క వేదమయ స్వరూపం. ఇది సర్వభూతాలకు సుఖాన్ని కలిగి హింసారహితమైనది, సనాతనమైనది, ఇహపర సుఖాలను అందించేది. జనమేజయ, ఇందాక నేను చెప్పిన యోగ సాధనకు ప్రారంభ బిందువు ఏది అంటే అది బ్రహ్మచర్యమే. ఈ బ్రహ్మచర్యాన్ని సాధించిన వాడే నిజమైన వేదవేత్త. మహర్షులు అలాంటి వాడినే యోగ సిద్ధుడు అంటారు. పూర్వం మహర్షులు అంతా కేవలం జ్ఞాన మార్గం ద్వారా మనోనిగ్రహాన్ని సాధిద్దామని ప్రయత్నం చేసి అలసిపోయి చివరకు అష్టాంగ యోగ రూపమైన యోగ విద్య యొక్క సహకారం కూడా ఉంటే కానీ సంపూర్ణమైన మనోవిజయం సులభం కాదని నిర్ణయం చేసి ఉన్నారు. అందుకనే ఈ యోగ విద్యను వైష్ణవ యోగ విద్య అనగా విష్ణు ప్రాప్తికరం అయిన యోగ విద్య అని వారు వ్యవహరించారు. కనుక జ్ఞాన యోగ సాధకులు చిత్త నిరోధక రూపమైన యోగ విద్యను కూడా సాధించి తీరాలని మనం గ్రహించాలి. ఈ బోధ విన్న జనమేజయుడు, మహర్షి, మనస్సును పూర్తిగా నిగ్రహించి దానిని స్వాధీనంలో ఉంచుకోవటానికి ఉపకరించే ప్రధాన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, మనస్సు యొక్క చలనానికి గాని అది నిశ్చలమైన మన అదుపులో ఉండటానికి గాని కారణం మన బయట లేదు. ఆ కారణం మన లోపలే ఉంది. మనం శరీరంతో పనులు చేస్తాం, కానీ ఆ పనులు తాలూకు సంస్కారం మనస్సులోకి వెళ్ళి కూర్చుంటుంది. ఆ సంస్కారమే రాగద్వేషాది పూరితమై మనస్సును చలింపచేస్తుంది. ఆ సంస్కారమే జ్ఞానపూరితమైతే మనస్సును నిశ్చలం చేసి మన అదుపులో ఉంచుతుంది. కనుక నువ్వు అడిగిన కారణం మన లోపలే ఉంది అని నేను అంటున్నాను. కనుకనే బ్రహ్మవేత్తలైన పెద్దలు కఠోర నియమాలను ఆశ్రయించి మనస్సును నిగ్రహించి తాము కావాలనుకున్న ప్రతి విషయాన్ని తెలుసుకోగలుగుతున్నారు. చివరికి పరబ్రహ్మతత్వాన్ని కూడా తెలుసుకోగలుగుతున్నారు. ఆత్మతత్వం మనస్సును దాటిపోయినది కదా, దాన్ని తెలుసుకోవడం ఎలా అని సందేహించవలసిన పని లేదు. ఆ తత్వం మనోతీతమైనప్పటికీ వేదం ద్వారాను గురు ఉపదేశం ద్వారాను దాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాని కేవలం యజ్ఞ యాగాది కర్మల ద్వారాను పూజ వ్రతాది కర్మల ద్వారాను మాత్రమే తెలుసుకుందామంటే సాధ్యం కాదు. జనమేజయ, ఆత్మయోగ సిద్ధి కావాలనుకున్న సాధకుడు ఈ క్రింది నియమాలను పాటించి తీరాలి. అతడు బ్రహ్మజ్ఞాన మాత్ర ఆసక్తుడు కావాలి, వినయశీలి కావాలి, నిరంతరము గురువు ఉపదేశించిన మంత్ర జప తత్పరుడు కావాలి, స్వాధ్యాయ తత్పరుడు కూడా కావాలి, ఎల్లప్పుడూ శుచిగా ఉండాలి, ఏ పని చేసినా నియమపూర్వకంగా బ్రహ్మార్పణ బుద్ధితో చేయాలి, చేతులు జోడించుకొని గురువును సేవిస్తూ ఉండాలి, ప్రొద్దున సాయంత్రం కూడా మోక్షార్థమైన అనుష్ఠానాలను చేస్తూ ఉండాలి, నిరంతరం మనస్సును ఏకాగ్రంగా ఉంచుకోవాలి, ఎల్లప్పుడూ పరమపదాన్నే చింతిస్తూ ఉండాలి, ఏకాగ్ర చిత్తుడై ధ్యాన తత్పరుడుగా ఉండాలి,
మనస్సులోకి కామ క్రోధాది వికారాలను చేరనీయరాదు. మమతా బంధాలను ఉంచుకోరాదు. స్త్రీ చింత పనికిరాదు. ఈ సాధకుడు తాను ఆచరించే పుణ్యకర్మల ఫలితాన్ని ఆశించరాదు. ఇటువంటి నియమాలను పాటించే సాధకుడు పరబ్రహ్మ పదవిని తప్పకుండా చేరుకుంటాడు. అతడు ఇక అక్కడి నుంచి వెనక్కి మరలి రాడు. ఆ బ్రహ్మ పదవిని అక్షరము అంటారు. దీనిని నిష్కామ కర్మయోగం ద్వారా కానీ జ్ఞానయోగ కర్మ ద్వారా కానీ సాక్షాత్కరించుకోవచ్చునని శాస్త్రాలు చెబుతున్నాయి. జనమేజయ, ఇప్పుడు చెప్పిన నియమాలన్నింటికీ సారాంశం ఒక్కటే. తను చేసే కర్మలకు ఫలితం కావాలనుకుంటే బంధం, వద్దనుకుంటే ముక్తి. ఇదే ముఖ్య సూత్రం. పూర్వజన్మలలో ఉత్తమ పుణ్యం చేసుకున్న వాళ్ళకే ఈ సూత్రం అందుతుంది. ఈ సూత్రం ద్వారా ముక్తిని అందుకున్న వారికి ఇక పునర్జన్మ లేదు.